ఫ్రెండ్స్, ఈ రోజు రేపు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నలుగురు లోపలికి వస్తారంట. ఎవరెవరు? షకీబ్, దివ్య నిఖిత, నాగ అండ్ అనుష. వీళ్ళ నలుగురి మధ్య కొన్ని టెస్టులు పెట్టి ఒకరిని సెలెక్ట్ చేసి మిగిలిన ముగ్గురిని బయటికి పంపుతారంట. అగ్ని పరీక్ష 2 ఇదేమన్నా. సో షో బాగా వెళ్తుంది, వైల్డ్ కార్డ్స్ చాలా బాగా వస్తున్నారు. సో ఈసారి వైల్డ్ కార్డ్స్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పోటీ ఇచ్చే వైల్డ్ కార్డ్స్కి అవకాశాలు ఉన్నాయి అనుకున్న ఈ తరుణంలో మళ్ళీ ఈ అగ్ని పరీక్ష 2 అనే కాన్సెప్ట్ తెచ్చి వీళ్ళ నలుగురిని లోపలికి తెచ్చి అది ఉండే ఒక పూటైనా ఒక రోజైనా పెట్టడం అనేది అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయిందా? అసలే ఇప్పుడు చూస్తే సీజన్ 9 టీఆర్పీ ఎలా ఉందో చూసాం మనం ఫస్ట్ వీక్. ఇది అన్నిటికంటే తక్కువ, ఒక్క సీజన్ 6 కంటే మాత్రమే ఎక్కువ. సీజన్ 6 8.86 సంథింగ్ వస్తే సీజన్ 9 అలా వచ్చింది. ఇంకా సీజన్ 6 అంటే ఇంకా ఏదైనా బీట్ చేస్తలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో షో బాగా వెళ్తుంది అనుకున్నప్పుడు ఇటువంటి పెట్టి అంటే కామనర్స్ అంటే అఫ్కోర్స్ మేము పెట్టిన అగ్ని పరీక్ష తప్పు కాదు, మేము పెట్టిన అగ్ని పరీక్ష నుంచి ఖచ్చితంగా ఒకరిద్దరైనా అట్లీస్ట్ టాప్ 7కైనా వెళ్ళాలి అన్న యాంగిల్లోని ఈగోకి వెళ్తున్నారేమో బీబీ మేకర్స్. మేము ఒక ట్రై చేసాం, అగ్ని పరీక్ష అనే ద్వారా సామాన్యులకు అవకాశం ఇచ్చాం, ప్రాబ్లీ వాళ్ళందరికీ చేరువు కాలేకపోయారేమో. మా వంతు మేము ప్రయత్నం చేస్తాం, రెస్ట్ షో ఎలా వెళ్తే అలానే వెళ్తుంది, ఇంకా ఎలా అయితే ఎలిమినేట్ చేస్తాం అన్న దీంట్లో కొంచెం జెన్యూన్గా ఉండి. సో వాళ్ళు బాగా ఆడారనుకో ఉంటారు కామనర్స్, సెలబ్స్ బాగా ఆడారనుకో సెలబ్స్ ఉంటారు. సో అలా కాకుండా ఎలా ఆడినా కానీ అది మేము ఎంచుకున్న ఒక కాన్సెప్ట్ కాబట్టి అగ్ని పరీక్ష అనేది దాంట్లో నుంచి ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురిని లేకపోతే ఇద్దరిని అట్లీస్ట్ టాప్ 7కి పంపాలి. లేకపోతే ఈరోజు వాళ్ళు లోపలికి వెళ్తారండి, ఏంది లోపలికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఇన్పుట్స్ తెలుస్తాయి. గమ్ముకుంటారా? నువ్వు అది ఆడుతున్నావు, నువ్వు ఇది ఆడుతున్నావు, కొంచెం మార్చుకో అది ఇదని ఎలాగైతేనేమి కొంచెం ఇన్పుట్స్ ఎక్కువగా ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా కనిపిస్తుంది తప్పితే ఇది ఒక జెన్యూన్ ప్రయత్నంగా అయితే నాకు అనిపించాలి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలానే నా పాయింట్ మీకు నచ్చితే హిట్ ద లైక్ బటన్.